వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో మేడం. సార్, థైరాయిడ్ ఈ సమస్య కూడా చాలా ఎక్కువ మందిలో వింటున్నాం సార్. పిల్లలు అవ్వరు, కొందరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మెడిసిన్ మార్నింగ్ లేవగానే వాడాలి, చాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, వీటి నుంచి మాకు విముక్తి కావాలి, హోమియోపతి మెడిసిన్ కావాలి, నర్వ్స్ పిక్ కూడా అవుతాయి అంటున్నారు సార్. ఏంటి సార్ ఇదంతా కూడా? ఎలా మీరు తగ్గిస్తారు మీ దగ్గరికి పేషెంట్ వస్తే గనక? ఒక ఆంటీ వచ్చింది. ఆంటీ ఏజ్ ఒక 60 to 63 ఇయర్స్ ఉంది. ఓకే సార్. జూబ్లీహిల్స్ లో ఉంటారు. బరువు 108 kgs ఉండే. 108 kgs. అరే అమ్మ ఇంత బరువు ఏందమ్మంటే లక్కీ నంబర్ కదా అండి అనేసి అంటున్నారు. లక్కీ నెంబర్ 108. అంటే మనం పూజల్లో దీంట్లో 108 పవిత్రమైన లక్కీ నంబర్ కదా సార్ అనేసి అంటారు. 10 ఏళ్ల నుంచి అదే ఉంది బరువు. ఏం ప్రాబ్లంతో వచ్చిర్రంటే 5 మెట్లు ఉంటాయి నా క్లినిక్ కాడ. 5 మెట్లు, చిన్న చిన్న మెట్లు ఉంటాయి. అది మెట్లు ఎక్కడానికి కింద పైన అయిపోయిండ్రు. కాళ్ళు లాగుతాయి ఫుల్, మోకాలు నొప్పులు ఉన్నాయి ఫుల్, చేతుల్లో తిమ్మిర్లు. అది రేలింగ్ పట్టుకొని చాలా కష్టంతో నడిచిరు. కోడల్ని తీసుకొని వచ్చిండు. దాని తర్వాత లిఫ్ట్ దిగి ఆడికెళ్ళి క్యాబిన్కి ఒక 10 అడుగులు. 10 అడుగులు మీరు ఎంతసేపట్లో పోతారు? అంటే 1 minute. అరే 10 అడుగులు 1 2 3 4 5 6 7 8 9 10 10 సెకండ్లు, సెకండ్స్ లో వెళ్తా. 5 నిమిషాలు పడ్డది. వెయిట్ వల్ల నరాల మంటలు ఏమైనా ఉన్నాయా? నరాలు మంటలు ఉన్నాయి, స్పర్శ లేదు నరాలు. ఒక్కొక్క అడుగు వేయడానికి కష్టం అవుతుంది. మళ్ళా జర్రా ఫాస్ట్ నడిచిన, జర్రా ఏమైనా పని చేయాలని ఆలోచించిన గుండె దడ స్టార్ట్ అయిపోతుంది పేషెంట్కి. ఎట్లా ట్రీట్ చేయాలి నేను మొత్తం ఆలోచిస్తున్నా పేషెంట్ తోటి మాట్లాడుకుంటా. అరే 108 కన్నా తగ్గను అంటున్నారు, ఎట్లా చేయాలి? ఫుల్ ఇట్లా మాట్లాడుతుంటే ఫుల్ జాలీగా మంచిగా ఏముంది సార్, థైరాయిడ్ ఉంది, బరువు ఎక్కువ ఉంది, తొందర పోతా, హార్ట్లో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా మంచిగా నవ్వుకుంటా చెప్తున్నారు ప్రాబ్లం. జస్ట్ ఏమంటున్నారంటే చచ్చిపోయినప్పుడు వరకు ఎవరి మీద భారం పడొద్దు మనది. అయితే నేను అడిగిన, ఇప్పుడు 5 నిమిషాలు మీరు 10 అడుగులు లేనికి వేసిండ్రు, భారం అయినట్టే కదా వేరే వాళ్ళ మీద. అంటే అట్టెట్టా అంటే మళ్ళీ మీరు వస్తేనే కదా మీతో వచ్చిన వాళ్ళు వస్తారు లోపలికి. వాళ్ళైతే వచ్చేసి మొత్తం కేసు ఇట్లా ఉంది, ఇట్లా స్లోగా నడుచుకుంటూ వస్తారు. ఆలోపు మీరే బయటికి వెళ్ళి చూసి వచ్చేసి మందు రాసేయండి అయితే కాదు కదా. అవును. మళ్ళా ఏసీ లేకపోతే గాబర్ అవుతుంది. మొత్తం తిమ్మిర్లు, మంటలు, లాగడం, తల తిరగడం అన్నీ ఉన్నాయి. గుండె దడ స్టార్ట్ అయిపోతుంది. కూసోగానే గుండె దడ స్టార్ట్ అయిపోతుంది. పొయ్యి మీద ఎవరో రొట్టె చేస్తున్నారు, కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తే గుండె దడ స్టార్ట్. స్మెల్ కి అదే అంటే చిన్న పని కూడా ఎట్లా నడవాలి, పనులు ఎట్లా అవ్వాలి, అట్లా అవ్వకపోతే స్టార్ట్. పాలు వేసేటోడు ఏమో 8కి వస్తాడు, 8:30 వరకు రాకపోతే గుండె దడ స్టార్ట్. గుండె దడ, కాళ్ళు లాగడం, తల తిరగడం, తిమ్మిర్లు, మంటలు. నాకేమంటున్నారు, కాళ్ళు కోశాలనేసి అనిపిస్తుంది అంట. అంతా భరించలేక అంట. థైరాయిడ్ వ్యాధి ఉంది పేషెంట్ కి, షుగర్ వ్యాధి లేదు. థైరాయిడ్ వల్ల కూడా న్యూరోపతి వస్తుంది. థైరాయిడ్ న్యూరోపతి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం ప్రాబ్లం అవుతుంది. అవును సార్. థైరాయిడ్ వ్యాధి ఉంటే ఫ్యాట్ మెటబాలిజం ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు మెటబలైజ్ అవుతలేదు ఫ్యాట్. షుగర్ వ్యాధి ఉంది పేషెంట్కి అనుకోండి. పేషెంట్కి షుగర్ వ్యాధి ఉంటే బ్లడ్లో షుగర్ పెరుగుతుంది. అవును. థైరాయిడ్ వ్యాధి ఉందనుకోండి, కొవ్వు షుగర్ వ్యాధి అనుకోండి. ఇది అంటే ఏంది? కొవ్వు పెరుగుతుంది శరీరంలో. ఫ్యాట్. హైపోథైరాయిడిజం అంటారు దానికి. పేషెంట్ ఏమో పరేషాన్ ఉన్నారు దీంతో. మనం ఏం చెప్తాం, స్ట్రెస్ ఏమో మూల కారణం అన్ని రోగాలకు. అడిగినాం ఏమైంది అంటే, వీళ్ళు 6 అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, బాయ్స్ అండ్ గర్ల్స్. 6 బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే 63 64 ఉన్నారు మేడం. ఏమంటున్నారు, ఈమె దగ్గర ఫుల్ ఆస్తి ఉంది, ఫుల్ ఉంది, పైసలు గీసాలు, కార్లు, పనిచేసేటోళ్ళు, ఇంటికాడ ఇంటికి సపరేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. సపరేట్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కి సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళకు. ఓకే సార్. ఇంట్లో పనిచేసేటోళ్ళు 5-6 మినిమం ఉన్నారు. ఏమంటున్నారు, ఆస్తి గొడవలు అయినాయి. ఎవరితోటి? వేరే సిబ్లింగ్స్ తోటి. అందరు ఒకవైపు, ఈ మేడం ఒకవైపు అయిపోయింది. ఇప్పుడు నేను అడిగిన, ఆస్తి గొడవలు అవ్వడం వల్ల మీకు ఆస్తి రాకపోవడం వల్ల ప్రాబ్లమా, లేదంటే మీ చుట్టాలు దగ్గరున్న వాళ్ళు మీకు దూరం చేసిరని బాధనా అని అడిగిన.
లేదా ఆస్తినే ప్రాబ్లం. మళ్ళీ మీ దగ్గర మొత్తం ఉంది కదా, ఇంకేంది పరేషాని అంటే, నా హక్కు దేనిపైన ఉంటుంది, అది నాకు రాలేదు, అది నా పరేషాని అనేసి అన్నారు. ఇవి ఆలోచించి వాళ్ళతోటి మాట్లాడకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఈ ఆలోచనలతోటి ఇట్లా అయిపోయింది రోగం. ఇట్లా థైరాయిడ్ కి రీజన్ ఇది బరువా సార్, ఇలా స్ట్రెస్ ఉండడం వల్ల? రెండు కారణాలు అన్ని స్ట్రెస్ వల్లనే థైరాయిడ్ వస్తుంది, స్ట్రెస్ ఉండడం వల్లనే బరువు సో పెరుగుతుంది. ఎలా డీల్ చేశారు సార్ మరి? తనని ఏం చెప్పారు? ఎన్ని మంత్స్ లో తగ్గిపోయింది? ఏ మెడికేషన్, ఏం టిప్స్ ఇచ్చారు తనకి? ఫస్ట్ 2 months కి ఇచ్చినాం మందులు, హోమియోపతి హోమియోపతి ఇచ్చినాం. వారం తర్వాత ఫోన్ చేసి ఏమన్నారంటే, మంచిగా పడుకొని 7-8 ఏండ్లు అయిందంట, ఓ మై గాడ్, ఇప్పుడు పడుకుంటున్నారంట. మళ్ళా దాని తర్వాత ఏమన్నారు, నొప్పులు కూడా జర తగ్గినాయి, నరాల నొప్పి. సరే అనేసి మందులు కంటిన్యూ చేసినాం. ఒక 3-4 months లో నరాల నొప్పులు పూర్తిగా తగ్గినాయి. ఓ మై గాడ్. కాళ్ళు లాగడం తగ్గింది, కాళ్ళలో మంటలు తగ్గినాయి, మెడ నొప్పి తగ్గింది, తల తిరగడం తగ్గింది, బాడీలో నడుము నొప్పి ఉండే, ఫింగర్స్ లో నొప్పులు ఉండే, మొత్తం బాడీ హెవీ డల్, నీరసం, ఇవన్నీ తగ్గినాయి. మందులు ఆపేసేయాలన్నా అని అడిగారు. అరే అమ్మ, ఇంకా థైరాయిడ్ తగ్గాలి కదా అన్నా నేను. మందులు కంటిన్యూ చేసిర్రు, 2 years వాడిర్రు, 84 kgs వచ్చిండ్రు. థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోయింది. 108 to 84. Wow, great results. థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోయింది. థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోయి ఏం నరాల నొప్పులు లేవు, ఏం లేవు. అవైతే 5-6 నెలలకే తగ్గిపోయినాయి, కానీ రోగం తగ్గడానికి పూర్తిగా టైం పడుతుంది అనేసి మనం వాడిపించినాం. పేషెంట్కి ఏం చెప్పినామంటే, ఎవ్రీ డే ఇలైచీలు ఉంటాయా 4 దంచుకోవాలి, లవంగాలు ఉంటాయా 4 దంచుకోవాలి, చాయ్ డికాక్షన్ తయారు చేస్తారు కదా, దాంట్లో వేయాలి, అదితో బాయిల్ చేయాలి, అదే తాగాలి. వితౌట్ మిల్క్ టీ తాగాలన్నా. దాని బదులు గ్రీన్ టీ తాగితే ఇంకా బెటర్, గ్రీన్ టీ కన్నా వైట్ టీ తాగితే ఇంకా బెటర్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అందరు ఇలైచీలు, లవంగాలు థైరాయిడ్ వ్యాధి ఉంటే మీరు రెగ్యులర్ గా తీసుకోండి. ఫ్యాట్ బర్నింగ్ లో హెల్ప్ చేస్తుంది మీకు. మళ్ళీ దాని తర్వాత కొంచెం యాక్టివ్నెస్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీలో కానీ వైట్ టీలో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. నరాల నొప్పులకి మంచిగా ఉంటాయి, నీరసానికి మంచిగా ఉంటాయి, తిమ్మిర్లకి మంచిగా ఉంటుంది, మంటలకి మంచిగా ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇలాచీ, లవంగాలు. ఆ టిప్ కూడా తెలియజేసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్.